ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసాము. డిటి అనేది డైరెక్ట్ టాక్సెస్ అనేది ఎవరు కలెక్ట్ చేస్తారు ఏంటి, సేమ్ టైం ప్రోగ్రెసివ్ నేచర్ ఉంటుంది. ప్రోగ్రెసివ్ నేచర్ అంటే ఏంటి సార్ అంటే, సార్ మీరు అమ్మా ఇక్కడ సార్ మీరు ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ట్యాక్స్ కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తాను నేను, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ కలెక్ట్ చేస్తాను. దీన్నే ప్రోగ్రెసివ్ నేచర్ అంట. ఒకసారి చూద్దాం, ఇప్పటి వరకు ఏదైతే మనం చెప్తున్నామో ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. అసలు ట్యాక్స్ అంటే ఏంటి ఇవన్నీ చూద్దాం. సో వీ హ్యావ్ దట్ ద బేసిక్ బుక్. పేజ్ నెంబర్ 52. సో బేసిక్ అసెస్మెంట్ ఇయర్ 24-25. వాట్ ఈస్ ట్యాక్స్? అసలు ట్యాక్స్ అంటే ఏంటి సార్? ట్యాక్స్ ఈజ్ అ ఫీస్ చార్జ్డ్ బై గవర్నమెంట్. ఇదర్ కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, కొన్ని ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. దేని మీద సార్? ఇన్కమ్ మీద కలెక్ట్ చేస్తే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ప్రొడక్ట్ కానీ సర్వీస్, యాక్టివిటీ అంటే సర్వీస్, దాన్ని జిఎస్టీ అంటారు. ప్రొడక్ట్ కానీ సర్వీస్ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ని జిఎస్టీ అంటారు. ఇన్కమ్ మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. దే ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్, డైరెక్ట్, ఇండైరెక్ట్. అంటే ఏంటి అని డీటెయిల్గా తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇండియాలో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఏంటన్నది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సరే, ఎలా కలెక్ట్ చేస్తారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో అంటే ప్రోగ్రెసివ్ టాక్సేషన్. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటారు. ద మోర్ వి ఎర్న్, ద మోర్ వీ నీడ్ టు పే ట్యాక్సెస్. అంటే ట్యాక్స్ రేట్ గోస్ అప్ వెన్ ఇన్కమ్ రైజెస్. మీరు ఎక్కువ సంపాదిస్తుంటే మీ ట్యాక్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 5% నుంచి 20%, 20% నుంచి 30% అలా. ఇన్కమ్ రైజ్ అవుతుంటే ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ట్యాక్స్ రేట్ ఏమి యూనిఫామ్ కాదు. సార్, నేను చెప్పినట్టు ట్యాక్సెస్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ డివైడ్ చేసుకున్నారు. మేము ఈ ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, మీరు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయండి. సో ఇన్ ఇండియా స్టేట్స్ ఉంటాయి, సెంట్రల్ ఉంటుంది. బట్ ఏది మోస్ట్ పవర్ఫుల్ సార్? స్టేట్స్ పవర్ఫుల్లా, సెంట్రల్ పవర్ఫుల్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పవర్ఫుల్ ఇండియాలో జనరల్లీ మాట్లాడుకుంటే. బట్ వీ హ్యావ్ ఏ ఈక్వల్, మా స్టేట్స్ అంటే ఈక్వల్, స్టేట్స్ అండ్ సెంట్రల్ ఈక్వల్ పవర్ ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ పవర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. సో జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆర్ దేర్. ఒక నిమిషం, కరెక్ట్ ఫోల్డర్ ఓపెన్ చేసామా? ఈటీసీఏసీఎం May 24 ఇంట్రో అయిపోయింది కదా, మనం ఇంకొక పేజ్ స్టార్ట్ చేద్దాం. బేసిక్స్ చాప్టర్. సరే, ఈ బేసిక్స్ చాప్టర్లో ఫస్ట్ ట్యాక్స్ అంటే ఏంటో చెప్పుకుంటున్నాం మనం. ట్యాక్స్లో మనకి 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ ఒకటి ఏంటి సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇప్పుడు మనం ఇండియా తీసుకుంటే స్టేట్స్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. ఎవరికి మోస్ట్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్ సెంట్రల్ ఉంటుంది. బట్ ట్యాక్సెస్లో మాత్రం డివైడ్ చేసుకుందాం అన్నారు. కొన్ని ట్యాక్సెస్ మీరు కలెక్ట్ చేయండి, కొన్ని ట్యాక్సెస్ మేము కలెక్ట్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసింది స్టేట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓవరాల్గా అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేయాలనేది ఎవరికి వెళ్ళింది సార్ అంటే, సార్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. అంటే పవర్ ఎవరికి ఇచ్చేశారు? యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. సో మన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ పవర్ ఎవరికి ఇచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్. స్టేట్స్ కలెక్ట్ చేయరు.
స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోరు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు. అంటే అల్టిమేట్గా నువ్వు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. సార్ మరి స్టేట్ గవర్నమెంట్ ఏం కలెక్ట్ చేస్తాయి సార్? స్టేట్ గవర్నమెంట్ ఎక్స్క్లూజివ్లీ సో లోకల్గా ఉండే ట్యాక్సెస్, లోకల్ ట్యాక్సెస్ లైక్ మున్సిపల్ ట్యాక్స్, లోకల్ ట్యాక్సెస్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటూ. ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉండేది, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సేల్స్ ట్యాక్స్ ఇవ్వండి, ఒకప్పుడు సేల్స్ ట్యాక్స్ కానివ్వండి. జిఎస్టీ మరి ఏంటి సార్? జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందా? జిఎస్టీ ఇద్దరు కంబైన్డ్, కాంకరెంట్ అంటారు, కాంకరెంట్ పవర్. అంటే సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ కొంత కలెక్ట్ చేస్తుంది, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్ కొంత కలెక్ట్ చేస్తుంది. సో ఎస్జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో మీకు తర్వాత వస్తుంది ఇది సిజిఎస్టీ అంటే ఏంటి, ఎస్జిఎస్టీ అంటే ఏంటి అని తర్వాత వస్తుంది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇలా కాంకరెంట్ లిస్ట్ అంటారు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే పవర్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ లోకల్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే పవర్ ఉంది. జిఎస్టీ ఈజ్ ద కాంకరెంట్ లిస్ట్, అంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది, కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్. సార్ అది చూద్దాం. సార్ యూనియన్ లిస్ట్ అంటారు. యూనియన్ లిస్ట్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ లిస్ట్ యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 246లో షెడ్యూల్ నెంబర్ 7లో. సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఉంటాయమ్మా. వాట్ ఈస్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియా ఎలా రన్ అవ్వాలి, సో ఇండియాలో లెజిస్లేషన్ ఎలా ఉండాలి, ఇండియాలో పీపుల్ ఎలా, ఏ రూల్స్ అప్లై అవుతాయి, అలా మొత్తం ఇండియా ఎలా ఉండాలి, అసలు కంట్రోల్స్ కానీ లెజిస్లేషన్ కానీ ఏం పాలసీస్ కానీ దేనికి అగెనెస్ట్గా తీసుకోకూడదు, కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా తీసుకోకూడదు. మనం అందరం కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూనే రన్ చేసుకోవాలి, గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే, పీపుల్ కానీ. ఒక ఎగ్జాంపుల్ సార్, దెర్ ఈజ్ అ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏం రాసుకున్నావు? నువ్వు ఇండియాలో ఉంటూ ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నావు అంటే ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఇండియాకి అగెనెస్ట్గా నువ్వు మాట్లాడకూడదు, ఇండియాకి సపోర్ట్ చేస్తూనే ఉండాలి, లేదా న్యూట్రల్గా ఉండాలి. నువ్వు ఒకవేళ ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడితే నీ ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాం, నువ్వు ఇండియన్ కాదు. ఇంకా అదంతా సీరియస్గా తీసుకోవట్లేదు. జనరల్గా దట్ ఈస్ ద రూల్ ఈస్ దేర్ అమ్మ. అంటే మన కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం, మనం ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకే సపోర్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఎవరన్నా ఉంటే న్యూట్రల్గా ఉండాలి, కానీ ఇండియాకి అగెనెస్ట్గా అయితే మాట్లాడకూడదు నువ్వు ఇండియన్ సిటిజన్గా ఉంటూ. అలా మాట్లాడితే దర్ ఈజ్ ఎ పవర్ ఇన్ కాన్స్టిట్యూషన్, స్ట్రిక్ట్లీ నీ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి ఇండియా నుంచి బయటికి పంపించేస్తారు. ఒకవేళ ఇంకా అంత సీరియస్గా ఏం ఫాలో అవ్వరు ఆ రూల్ని, ఒకవేళ ఫాలో అయితే మాత్రం అదే జరిగింది. సార్ మరి ఇండియాలో ఒక యాక్ట్ రావాలంటే వాట్ ఈస్ దిస్ యాక్ట్? యాక్ట్ అంటే ఏంటి? యాక్ట్ అంటే ఏంటంటే సార్, నేను ఒక రూల్ చెప్పి ఇది అందరూ కంపల్సరీ చేయాలి అని చెప్తాం. అలాంటి రూల్స్ చాలా ఉంటాయి, వాటిని ప్రొవిజన్స్ అంటాం. వాటన్నిటిని కలిపి ఒక యాక్ట్ లాగా చేస్తాం. అదే నార్మల్గా ఒక ఓల్డెన్ డేస్లో ఏదైనా రూల్ చెప్పాలి అంటే ఎలా చెప్పేవాళ్ళమ్మా? రాజుగారి తరపున ఒకళ్ళు వచ్చి ఇట్లా ఓపెన్ చేసి చదివేవాళ్ళు, ఇందు మూలంగా అని చెప్పేసి. అది అందరూ ఫాలో అవ్వాలి. ఎవరు చెప్పారు? కింగ్ చెప్పాడు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే జైల్లో వేస్తారు తీసుకెళ్ళి. సార్ అలా చేద్దామా? ఒక అతన్ని పంపించి చక్కగా అన్ని విలేజెస్లో ఇదిగో ఇవి రూల్స్, ఒక రూల్ అయితే ఓకేనన్నా. సార్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ ఇవన్నీ చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి ఒక యాక్ట్ చేద్దాం. మరి యాక్ట్ చేసావు నువ్వు. అప్పట్లో కింగ్డమ్ ఉండేది కాబట్టి కింగ్ చెప్పింది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కింగ్ ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చింది అంటే సిటిజన్స్, పీపుల్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్, ఇట్ ఈస్ రన్ బై ద పీపుల్. సో పీపుల్ యాక్సెప్ట్ చేయాలి ఆ రూల్ని, అప్పుడే అది ఇంప్లిమెంట్ అవుతుంది. సార్ 100% మెజారిటీ. ఇప్పుడంటే పీపుల్ అందరూ వచ్చి ఓట్ వేయాలా? నో, మీరందరూ ఓట్లేసి మీ రిప్రజెంటేటివ్స్ని ఎంచుకోండి, వాళ్ళని ఎంపీ ఎమ్మెల్యే అంటారు. వాళ్ళు మీ తరపున బాగా ఆలోచించి మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి మీకు ఏదైతే మంచిగా ఉంటుందో అలాంటి రూల్స్ వాళ్ళు మీ తరపున యాక్సెప్ట్ చేస్తారు. మీరందరూ వచ్చి డైలీ యాక్సెప్ట్ చేయాలంటే మీ పనులు ఆపుకోవాలి, అండ్ గవర్నమెంట్కి కూడా అది పాసిబుల్ కాదు. ఇండియాలో ఉన్న పీపుల్ అందరి దగ్గర యాక్సెప్టెన్స్ తీసుకోవాలి.
ప్రతి రూల్స్, ప్రతి ప్రొవిజన్స్. అందుకని ఏం చేశారు, మీ రిప్రజెంటేటివ్స్ యాక్సెప్టెన్స్ ఇస్తారు మీ బదులు. అంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారంటే మీరు చేసినట్టే. ఎందుకు, మీరు ఎలక్ట్ చేసుకున్నారు, ఆర్ మీ సొసైటీలో మెజారిటీ పీపుల్ ఆయన ఎలక్ట్ చేసుకున్నారు. సో అలాగే కాన్స్టిట్యూషన్లో రాశారు, నువ్వు ఏదైనా ఒక యాక్ట్ రావాలి అంటే పీపుల్ అందరు యాక్సెప్టెన్స్ ఉండాల్సిందే. సార్ పీపుల్ అందరు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నో, పీపుల్ అందరు రాలేరు కాబట్టి, ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ తరపున వచ్చి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే. అలా ఏ యాక్ట్ ఇండియాలో రావాల్సిందైనా మీకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చి యాక్సెప్ట్ చేయాలి. సార్ అది ఓవరాల్ మన సెంట్రల్ అంటే ఓవరాల్ ఇండియాకి అప్లై అయ్యే యాక్టా? ఎస్ సార్. అప్పుడు పార్లమెంట్ అంటే అన్ని స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు, వాటిని ఎంపీ అంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని యాక్సెప్ట్ చేశారంటే స్టేట్స్ అందరు పీపుల్ యాక్సెప్ట్ చేసినట్టే. సార్ ఒక స్టేట్కి మాత్రమే అది అప్లై అవుతుంది, అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఆ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఆ స్టేట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్టేట్కి సంబంధించిందా, సెంట్రల్కి సంబంధించిందా? ఇదిగో నువ్వు చెప్తున్నావు, ఎవరు తీసుకున్నారు దాన్ని, యూనియన్ లిస్ట్లో ఉందంట. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది యూనియన్ లిస్ట్. అంటే ఎవరు ఎవరు ఇది అప్రూవ్ చేయాలి? ఇండియాలో ఉన్న పీపుల్ అంతా. ఇండియాలో ఉన్న పీపుల్ అంతా కుదరదు కాబట్టి వాళ్ళు ఎలక్ట్ చేసిన వాళ్ళు అంటే ఎంపీస్, ఎక్కడ, పార్లమెంట్లో. సో కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా చెప్పాడు, యాక్ట్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దు. ఒక యాక్ట్ అనేది ఉన్న తర్వాతే దాన్ని బేస్ చేసుకొని కలెక్ట్ చేయి. యాక్ట్ ఎలా వస్తుంది? త్రూ పీపుల్. సో స్టేట్ లిస్ట్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఇవన్నీ స్టేట్ లిస్ట్లో వస్తాయి. ఇంతవరకు అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ చేయట్లేదు. ఒకవేళ చేయాలనుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్, అది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ కాదు. సార్ వాట్ అబౌట్ దిస్ కాంకరెంట్ లిస్ట్? అంటే ఇద్దరు కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా, జిఎస్టీ. వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం 50% 50% జిఎస్టీ అయిపోయింది. సో అంటే ఇప్పుడు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ లిస్ట్లో ఉంది? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? ఏ లిస్ట్లో ఉంది నాన్న? యూనియన్ లిస్ట్. ఎవరు చెప్పారు అది యూనియన్ లిస్ట్? ఆ పవర్ ఎవరికి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్కి. కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ఆర్టికల్ 246 7th షెడ్యూల్లో ఈ లిస్టులన్నీ చెప్పారు. ఈ ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, కాన్స్టిట్యూషన్ పవర్ ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి. దేన్ని కలెక్ట్ చేసుకునే పవర్? ఇన్కమ్ ట్యాక్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోమని? స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు కదా? నో, కాన్స్టిట్యూషన్ చెప్పింది. ఎక్కడ చెప్పింది? ఆర్టికల్ నెంబర్ 246లో 7th షెడ్యూల్లో ఎవరెవరు ఏం కలెక్ట్ చేసుకోవాలని రాసింది. ఆ లిస్ట్లో, యూనియన్ లిస్ట్లో ఉంది ఇన్కమ్ ట్యాక్స్. అందుకని సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్. సో ఇలా క్లియర్ కట్గా ఉండాలి కాన్సెప్చువల్ క్లారిటీ. ఎవరు చెప్పారు, ఎవరికి ఇచ్చారు ఆ పవరు, ఎక్కడ? కాన్స్టిట్యూషన్ యాక్ట్లో. సో వీ హ్యావ్ ఎ 2 types ఆఫ్ టాక్సెస్ అమ్మా. 2 types ఆఫ్ టాక్సెస్ ఉంటుంది. సో క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది సార్ అంటే, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్పింది, 2 points. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక యాక్ట్ ఉండాలి. ఆ యాక్ట్ ఎక్కడి నుంచి రావాలంటే పీపుల్ నుంచి రావాలి. ఓవరాల్ ఇండియా కాబట్టి అసెంబ్లీనా, పార్లమెంట్లో అది అప్రూవ్ అవ్వాలి. అండ్ ప్రెసిడెంట్ గారు కూడా సైన్ చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయగలవు. యాక్ట్ లేకుండా ఇండియాలో ఏ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు. ఒక యాక్ట్ ఫ్రేమ్ చేసుకునే కలెక్ట్ చేయండి. ఏ సార్ యాక్ట్ లేకుండా కలెక్ట్ చేయకూడదు? యాక్ట్ లేకుండా కలెక్ట్ చేస్తే దట్ ఈజ్ నాట్ వాలిడ్. యాక్ట్ లేకుండా అంటే పీపుల్ పర్మిషన్ లేకుండా నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నట్టు. దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కంట్రీ. సో ఇండిపెండెంట్ కంట్రీ అంటే కంపల్సరీ పీపుల్ పర్మిషన్ ఉంటేనే కొన్ని చేయగలవు. అందులో మేజర్ థింగ్ ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళందరూ ఓకే చేస్తేనే. సార్ నేను ఎప్పుడు ఓకే చేయలేదు కదా సార్, నేనైతే ఇన్కమ్ ట్యాక్స్ వద్దని చెప్తాను కదా సార్. నువ్వు ఓకే చేయలే, నువ్వు ఇండైరెక్ట్గా అప్రూవ్ చేసావు. ఎలా? మీరు ఆర్ మీ పేరెంట్స్ ఓట్లేసి ఒక ఎంపీని సెలెక్ట్ చేశారు, మా తరపున అతను డెసిషన్ తీసుకుంటాడు, మా తరపున అతను యాక్సెప్ట్ చేస్తారని. ఆర్ మీ సొసైటీలో ఉన్న మెజారిటీ పీపుల్, యూ షుడ్ బైండ్ దట్ డెసిషన్. మెజారిటీ పీపుల్ ఎలా వెళ్తే అలా వెళ్ళాలి. అదే మన కాన్స్టిట్యూషన్ ఆర్ ఎక్కడైనా అదే రూల్.
యూ షుడ్ గో బై మెజారిటీ ఆఫ్ పీపుల్. సో అలా సెలెక్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి మీ తరపున అప్రూవ్ చేశారంటే నువ్వు అప్రూవ్ చేసినట్టే. సో అంటే నువ్వు ఇప్పుడు నాకు తెలియదు, నేనైతే 30% కాదు 5% రాస్తాను అంతే కాదు. ఆల్రెడీ నువ్వు 30%కి యాక్సెప్ట్ చేసావు నేను కడతానని. సో ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నాకు తెలియదు అంటే కుదరదు. సో అలా ఒక ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అంటే ఒక యాక్ట్ అనేది ఉండాలి. ఆ యాక్ట్ అనేది ఉంటేనే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయగలవు ఇండియాలో అని చెప్పింది ఎవరు సార్? కాన్స్టిట్యూషన్. ఈ ఇన్కమ్ సంబంధించింది ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫ్రేమ్ చేసి దాన్ని అప్రూవ్ చేయాల్సిన పవర్ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్. ఎందుకు పార్లమెంట్కి ఇచ్చారో క్లారిటీ ఉండాలి నీకు. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఓవరాల్ ఇండియా. స్టేట్ అసెంబ్లీకి ఇవ్వరు, నేను సెంట్రల్ గవర్నమెంట్ పవర్ అది. అందుకని పార్లమెంట్లో అప్రూవ్ అవ్వాలి, అఫీషియల్ గజెట్లో ఎంటర్ అవ్వాలి, అప్పుడు అది ఒకటి యాక్ట్ అవుతుంది. సార్ పార్లమెంట్లో మెజారిటీ ఆఫ్ ఎంపీస్ ఓట్ వేయలేదు ఆ పర్టికులర్ యాక్ట్కి, అది రాదు, ఇది ఫాలో అవ్వలేదు, దట్ ఈజ్ నాట్ యాక్ట్. పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి ప్రెసిడెంట్ గారు సైన్ అయిన తర్వాతే అది యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ అందరూ ఫాలో అవ్వాల్సింది ఇండియాలో. అదేంటి నేనేం యాక్సెప్ట్ చేయాలో, నాకు నచ్చలేదు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సింది, ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు అయింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పార్లమెంట్లో యాక్సెప్ట్ అయ్యింది. సో వీ నీడ్ టు ఫాలో ఇట్ వైల్ క్యాలిక్యులేటింగ్ ఇన్కమ్ అండ్ వైల్ క్లెయిమింగ్ ద ఇన్కమ్. ఏదైనా సరే నువ్వు ఇన్కమ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డీల్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇది ఓవరాల్ స్టోరీ. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా వచ్చింది? పార్లమెంట్లో అప్రూవ్ అయితే. ఎప్పుడు అప్రూవ్ అయింది ఏంటి అనేది చూద్దాం. సో సార్ జనరలీ ట్యాక్సెస్ 2 టైప్స్ అన్నారు కదా. ఎస్ సార్, ఏంటి అవి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి. డైరెక్ట్ ట్యాక్స్ ద అల్టిమేట్ బర్డన్, అల్టిమేట్గా ట్యాక్స్ పే చేసే బర్డన్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. బర్డన్ షిఫ్ట్ అవ్వదు, నీ ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. సార్ మరి జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే, యాక్చువల్లీ మీరు విలేజెస్కి వెళ్ళి అడగండి, నువ్వు ట్యాక్స్ పే చేస్తున్నావా అంటే చేయట్లేదు, నేనేం ట్యాక్స్ పే చేయట్లేదు అంటారు. కానీ దే డోంట్ నో దే ఆర్ ఇండైరెక్ట్లీ పేయింగ్ ట్యాక్స్. ఏంటది? జిఎస్టీ. వాళ్ళు వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నా, ఇఫ్ దే హ్యావ్ పర్చేజ్డ్ వన్ లేస్ ప్యాకెట్, దే ఆర్ పేయింగ్ ఇండైరెక్ట్లీ ద ట్యాక్సెస్. షాప్ కీపర్ ఈస్ కలెక్టింగ్ ద అల్టిమేట్ బర్డన్ ఆఫ్ పేమెంట్ ఆన్ పర్చేజర్ నువ్వు, నీ మీదే ఉంటుంది, కస్టమర్ మీదే ఉంటుంది. కానీ షాప్ కీపర్ కలెక్ట్ చేసి పే చేస్తారు. అంటే ఇక్కడ షాప్ కీపర్ పే చేస్తున్నట్టు ఉంటుంది ట్యాక్స్, కానీ అది అల్టిమేట్గా నీ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తున్నాడు, నీకు తెలియదు నువ్వు గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. అంటే నువ్వు పే చేయట్లేదు గవర్నమెంట్కి, ఎవరు పే చేస్తున్నారు? ఇండైరెక్ట్గా నువ్వు పే చేస్తున్నాడు. అంటే మధ్యలో షాప్ కీపర్ కలెక్ట్ చేసి నీ దగ్గర నుంచి పే చేస్తున్నాడు. బర్డన్ ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీద. కానీ పేమెంట్ ఎవరు చేస్తున్నారు? షాప్ కీపర్. బర్డన్ షిఫ్ట్ అవుతుంది, పేమెంట్ బర్డన్ షిఫ్ట్ అవుతుంది. ఇండైరెక్ట్గా పే చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్, డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే పే చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ జిఎస్టీ. సో సార్ when you earn income you are responsible for tax payment. You also have a burden. ఇన్కమ్ ట్యాక్స్ అంటే నువ్వు సంపాదించిన ఇన్కమ్ మీద నువ్వే ట్యాక్స్ పే చేయాలి. అదే when you buy the stuff, the shopkeeper is responsible for tax payment but he can collect it from you. అతని రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పే చేయాల్సింది, జస్ట్ నీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు, జస్ట్ అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతావు. నువ్వు గవర్నమెంట్కి ఏం పే చేయాలి, అతను పే చేయాలి. సార్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక 4 మార్క్స్కి ఎలా రాయాలి? ఫస్ట్ పాయింట్, డైరెక్ట్లీ ఇంకర్డ్ అండ్ పెయిడ్ బై ది పర్సన్ కన్సర్న్. ఎవరైతే సంపాదిస్తారో ఇన్కమ్ని వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, షిఫ్టింగ్ ఆఫ్ బర్డన్ ఉండదు. ఇక్కడ కూడా ఏంటమ్మా, ఇక్కడ ఉంటుంది కదా, paid by 1% but the same is recorded from another person customer. Paid by the shopkeeper but it is collected from the customer. Second difference, income tax, direct tax is on income and wealth, but indirect tax GST is on purchase, sale, manufacturing of goods and services. నువ్వు గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పర్చేస్ చేసి సేల్ చేస్తున్నా లేకపోతే సర్వీసెస్ ఇస్తున్నా నువ్వు జిఎస్టీ అనేది పే చేయాలి, తీసుకుని. నో షిఫ్టింగ్ ఆఫ్ ట్యాక్స్ బర్డన్ ఈ షిఫ్ట్ ఫ్రమ్ సబ్సిక్వెంట్ యూజర్. ఇక్కడ ట్యాక్స్ బర్డన్ ఏం షిఫ్ట్ అవ్వదు, బట్ ఇక్కడ జిఎస్టీలో బర్డన్ షిఫ్ట్ అవుతుంది. ఒకళ్ళు పే చేస్తారు, యాక్చువల్లీ బర్డన్ అనేది వేరే వాళ్ళది. కలెక్టెడ్ ఆఫ్టర్ ఇన్కమ్ ఆఫ్ ది ఇయర్, ఇయర్లీ కలెక్ట్ చేస్తారు, ఫర్ ది ఇయర్ కలెక్ట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్. బట్ జిఎస్టీ ఎప్పుడు సేల్ జరిగితే అప్పుడే, ఇయర్లీ కాదు అసలు, ఈ పీరియడ్ అని కాదు, మంత్ కాదు.
సార్ సేల్ ఎప్పుడు జరిగితే అప్పుడు జిఎస్టీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటారు దాన్ని. ఏ పాయింట్ ఆఫ్ టైంలో సేల్ జరుగుతున్నా, ఎప్పుడు సర్వీసెస్ తీసుకున్నాను, జిఎస్టీ అప్పటికప్పుడు పే చేయాలి. నేను 1 year తర్వాత వచ్చి పే చేస్తా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అలాగే పే చేస్తున్నా నేనంటే కుదరదు. ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేస్తావు నువ్వు? ఇయర్ అయిపోయిన తర్వాత పే చేస్తావు. జిఎస్టీ అలా కాదు. షాప్ కీపర్తో చెప్తున్నావు ఇందులో జిఎస్టీ ఉంది, నేను మొత్తం కలిపి ఇయర్ తర్వాత పే చేస్తానంటే కుదరదు. అప్పుడు ఎప్పుడప్పుడు పే చేయాల్సింది. సో అది ఒక డిఫరెన్స్. ఏంటమ్మా డిఫరెన్సెస్? ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? సో డైరెక్ట్లీ incurred and paid by the person, but paid by one person and collected from other person. ఇది ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ is on income and it is on purchase and sale of goods and services. No shifting of burden, here shifting of burden. Collected after the year is completed, year end low, and collected the time of sale or purchase, rendering of services. India includes land mass, waterways, seabed, soil, subsoil, air space, continental shelf. ఇది డెఫినేషన్. ఒకసారి ఈ డెఫినేషన్ ఈ జాగ్రత్తగా చూద్దాం. జనరల్ ఈ డెఫినేషన్ మీకు కస్టమ్స్లో చాలా డీటెయిల్గా వస్తుంది. అప్పటి వరకు మనం ఆగలేం కదా, అందుకని చూద్దాం. ఇప్పటి వరకు ఏం చెప్పాము ఒకసారి రివైజ్ చేద్దాం. ఇప్పటి వరకు ఏం చెప్పామండి? ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్. ఆ పవర్ ఎవరు ఇచ్చారు, కాన్స్టిట్యూషన్. ఎక్కడిచ్చాడు, ఆర్టికల్ నెంబర్ 246లో. ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు? సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తే కుదరదు రూల్స్. ఇదిగో ఇందు మూలంగాని అట్లా ఏం కుదరదు. యాక్ట్ ఒకటి ఫ్రేమ్ చేసి కలెక్ట్ చేయాలి. అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్కి ఆ పవర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఇచ్చాను ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోమని, మళ్ళీ ఇంకో పాయింట్ కూడా రాశాను, నో ట్యాక్స్ ఈస్ కలెక్టెడ్ వితౌట్ లా. లా లేకుండా ఏ ట్యాక్స్ కలెక్ట్ చేయొద్దని. అంటే నువ్వు లా ఫ్రేమ్ చేయాలి అంటే ఒక యాక్ట్ ఫ్రేమ్ చేయాలి. యాక్ట్ పీపుల్ అప్రూవ్ చేయాలి దాన్ని, అప్పుడే యాక్ట్ అంటారు దాన్ని. సో ఇలా. సో ఇక్కడ వరకు చెప్పుకున్నాం టాక్సెస్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఆ డెఫినేషన్ ముందు సో కొన్ని బ్యాక్గ్రౌండ్ అసలు ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి. ట్యాక్స్ అనేవాడు ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. లాటిన్ వర్డ్ ఏంటి? ఆ లాటిన్ వర్డ్ టాక్సో. టాక్సో అనే లాటిన్ వర్డ్. టాక్సో అంటే ఏంటి? లాటిన్లో ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? రేట్. అంటే వాళ్ళు ఎంతో కొంత పర్సంటేజ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళు. ఆ రేట్ అంటే లాటిన్లో ట్యాక్సో, దాన్ని ఇంకా కన్వర్ట్ చేస్తే ట్యాక్స్ అని వచ్చింది. ఎవరు కనిపెట్టారు ఈ ట్యాక్స్ని? ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సర్ జేమ్స్ విల్సన్. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతేం ఇంపార్టెంట్ కాదు, నా నాలెడ్జ్ కోసం. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు ఇండియాలో ఆ ట్యాక్స్ని? 1860లో. అప్పుడప్పుడు అంటాం కదా ఎవరు కనిపెట్టారో కానీ ఈ ట్యాక్స్ని అని. ఎదుగు అతనే, సర్ జేమ్స్ విల్సన్. ఏం చేస్తారు మరి ఇప్పుడు? అతన్ని చంపేద్దామా? ఆల్రెడీ చనిపోయాడమ్మా. సో 1860లో కనిపెట్టాడు. అప్పుడప్పుడు అడుగుతారు కదా ఎవరికి కనిపెట్టారో కానీ ట్యాక్స్ అని. అప్పుడు చెప్పండి సర్ జేమ్స్ విల్సన్ కనిపెట్టాడు. ఎప్పుడు? 1860. సో చంపేద్దామంటే ఆల్రెడీ చనిపోయాడు, మనం ఏం చేయక్కర్లేదు. వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ ఈస్ ద ఫీస్ చార్జ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ఇన్కమ్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్, అంటే జిఎస్టీ. ఇది 2 types ఉంటుంది, డైరెక్ట్ అండ్ డైరెక్ట్. సో ఇలా కలెక్ట్ చేసిన ట్యాక్స్ దేనికోసం యూజ్ చేస్తారు? రోడ్లు వేయాలి, రోడ్స్, డ్యాములు కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్ రన్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ రన్ చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ వేయాలి, ఫ్రీ బస్ పెట్టాలి. ఏమేమి ఫ్రీగా ఇద్దామా? అన్నీ ఫ్రీగా ఇద్దాం. సో అవన్నీ చేయాలి. సో బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా, ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ని మేము పంచి పెడతాము, ఫైన్ పెట్టి ఒకరికి మంచి జరిగిద్ది అంటే భలే ఉంటుంది. కానీ ఫస్ట్ నేను సంపాదించడానికి రోడ్లు ఉండాలి,
ప్రాజెక్ట్స్ ఉండాలి, కంపెనీ డెవలప్ చేయాలి. రోడ్డు ఎందుకు ఉండాలి సార్? రోడ్డు ఉంటేనే కంపెనీస్ వస్తాయి, కంపెనీ వస్తేనే నేను పని చేస్తాను, నాకు డబ్బులు వస్తాయి, అప్పుడు నీకు ట్యాక్స్ వస్తుంది. అంతేకాకుండా నువ్వు రోడ్ లేకుండా, డ్యామ్లు కట్టకుండా, కంపెనీస్ కట్టకుండా, బిల్డింగ్స్ కట్టకుండా పీపుల్కి పంచి పెడతానంటే ఓకే ఫైన్, నువ్వు పంచిపెట్టు, నాకు పర్లేదు. బట్ బేసిక్ థింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తేనే కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ వస్తేనే మా పిల్లలకు జాబ్లు వస్తాయి. సో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి యూత్కి. సార్ ఎందుకు ఇది చెప్పాలి అంటే, సార్ యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు, వాళ్ళే ఓట్లు వేయరు. ఎవరు ఓట్లు వేస్తారు? పెద్దవాళ్ళు. వాళ్ళకి ఏదైనా చేస్తేనే నాకు ఓట్లు పడతాయి కదా. ఇప్పుడు వీళ్ళకి చేస్తే వీళ్ళు ఓటు వేస్తారు లేదు తెలియదు. ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఇంకా ఓటు రాలేదు. రెండోది ఒకవేళ ఓటు వచ్చినా సరే ఎక్కడ ఉంటాడో, హైదరాబాద్ పక్క ఊరికి వెళ్ళిపోయి బెంగళూరుకి వెళ్తాడో తెలియదు, ఓటింగ్ రోజు రాడు, వచ్చినా అతనికి ఏం ఐడియా ఉండడు కాబట్టి ఏం చేయడు. సో ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేస్తారు, మిడిల్ ఏజ్ పీపుల్, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాలి. దీస్ ఆర్ ఆల్ పాలిటిక్స్ ఇవన్నీ. సో ఎనీవే అవన్నీ మన సబ్జెక్ట్ కాదు. బట్ ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ఈసారి ఓటేసేటప్పుడు డెఫినెట్లీ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. అది కుదరని పనులమ్మా. ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా వైడ్ సబ్జెక్టు, పాలిటిక్స్ అనేది ఇంకా వైడ్ సబ్జెక్టు. బట్ ఇట్ ఈస్ లింక్డ్ టు ట్యాక్స్. అలా కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఎలా యూటిలైజ్ చేయాలనేది పొలిటీషియన్స్ చేతిలో ఉంటుంది. సో బట్ యాజ్ పర్ యాక్ట్ ఇట్ ఈస్ ఓకే. ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది ఫైన్ పాయింట్ అండ్ సైకలాజికలీ ఆర్ ఫిలాసఫికలీ గుడ్ పాయింట్. నీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వు, అది లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళని కూడా గ్రో అయ్యేలా చేస్తాను. చుట్టుపక్కల అంతలా బాగుంటేనే నువ్వు బాగుంటావు. సొసైటీ బాగోకపోతే నువ్వు ఎంత సంపాదించినా నువ్వు అసలు ఎర్నింగ్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ బాగోకపోతే ఏం ఉండదు. ఆల్రెడీ కరోనా ప్రూవ్డ్ దట్ వన్. చుట్టుపక్కల వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అని కరోనా ప్రూవ్ చేసింది. దట్స్ వై సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది సరౌండింగ్ థింగ్స్ ఆల్సో. నువ్వు కొంచెం ఎక్కువ సంపాదిస్తుంటే నువ్వు ఎక్కువ ట్యాక్స్ పే చేయి. దానివల్ల మేము ఇంకా కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ చేసి మిగతా పీపుల్కి కూడా అవేర్నెస్, ఎడ్యుకేషన్ అన్నీ క్రియేట్ చేసి వాళ్ళు కూడా బాగుండేలా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ నాట్ డూయింగ్ దట్ వన్. వెల్ఫేర్ స్కీమ్స్ లేవు అంటే అసలు తీసేస్తే ఏముందమ్మా? వెల్ఫేర్ స్కీమ్స్ తీసేస్తే నీకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఎవరైతే పవర్టీ లైన్ బిలో ఉంటారో వాళ్ళకి సోర్స్ ఉండదు కాబట్టి దట్స్ వై వేరే వాళ్ళని కొట్టి తీసుకోవాలనే థాటే వస్తుంది. దట్స్ వై వీ నీడ్ టు గివ్ ద మనీ టు దెమ్. వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళు డెవలప్ అయ్యేలా చేసుకుంటే దాన్ని మావోయిస్టులు నక్సలైట్లు తగ్గిపోతారు. సో తిరుగుబాట్లు తగ్గిపోతే ఇలా వన్ థింగ్ చాలా పాయింట్స్ ఉంటాయి. అందుకని ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయాలి, ఏం కలెక్ట్ చేయాలి, ఏంటి ఎంత కలెక్ట్ చేయాలి అనేది ఒక బడ్జెట్ వస్తుంది February 1st. అంత ఆలోచించి వాళ్ళు ఎంత కలెక్ట్ చేయాలి, దేనికి ఎంత స్పెండ్ చేయాలి అనేది అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాలి. అంతేగాని ఓట్ బ్యాంకింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఏం ఆలోచించకుండా ఇవి ఇచ్చేద్దాం అది ఇచ్చేద్దాం అంటే అది కుదరని పని. ఆ ఇంపాక్ట్ 5 yearsలో కనిపించదు. ఆయన ఉన్న 5 years చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ 5 years కూడా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చే జనరేషన్ చాలా సఫర్ అవుతారు. ఆ స్టేట్లో కాదు కదా, ఎక్కడ ఎవరు. ప్రస్తుతానికి స్టేట్లు ఖాళీ అవుతున్నాయి, తర్వాత ఇండియా ఖాళీ, వేరే కంట్రీకి వెళ్ళి బతకాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో ఇదంతా జరుగుతుందంట, నాకు తెలియదు, బయట ఉందంట, బట్ నాకైతే తెలియదమ్మా. సో ఏవో బయట అనుకుంటున్నారు, నేను మీకు చెప్తున్నా. బట్ నిజానికి అలా ఉండదు. అందరు మంచోళ్ళే, ఎవ్రీవన్ ఈజ్ గుడ్. ఓకే, బయట ఎలా ఉంటుందనేది మనం పాలిటిక్స్ అయినా పెద్ద పట్టించుకోం కదా, మనకు అంత నాలెడ్జ్ లేదు. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ డీటీ. ఓకేనా. హిస్టరీ ఆఫ్ టాక్సేషన్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922లో ఫస్ట్లో వచ్చింది. అప్పుడు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు కదా సార్. అంటే ఎవరు తీసుకొచ్చారు అది? బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి 1922లో ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే, అప్పట్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంతివ్వు అంతివ్వు అనేవాళ్ళు. తిరుగుబాటు వచ్చింది, వద్దు ఇలా కాదు, ఒక యాక్ట్ లాగా కలెక్ట్ చేసి యూనిఫామ్గా కలెక్ట్ చేద్దాం అని అప్పట్లో ఒక యాక్ట్ రాసుకున్నారు 1922. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1961లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది. 1961. సార్ యాక్చువల్లీ ఇవన్నీ మా బుక్లో లేవు అని ఎవరైతే అనుకుంటారో, డీటెయిల్డ్ బుక్ అమ్మా మీకు. బేసిక్ బుక్ నేను అసెస్మెంట్ ఇయర్ కొత్తది 23-24 ఇచ్చాను. లేటెస్ట్ బేసిక్ బుక్లో ఇవి ఇంక్లూడ్ చేశాను. సో లేటెస్ట్ బేసిక్ బుక్ అడిగి తీసుకోండి, ఇవన్నీ ఉంటాయి మీకు. ఓకేనా సార్. రూల్స్ ఎందుకు యాక్ట్ 61లో వస్తే రూల్స్ 1962లో వచ్చింది? యాక్ట్ 1961లో వస్తే రూల్స్ ఎందుకు 1962లో వచ్చాయి? యాక్ట్ ఏమో 1961లో వస్తే రూల్స్ ఏమో 1962లో వచ్చాయి. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మరి?
47. ఎందుకు అంత టైం అంటే ఫ్రేమ్ చేయాలి కదా మనం, అందుకని టైం తీసుకున్నారు. అది ఓకే, ఈ టైం గురించి ఓకే, 47 నుంచి ఇప్పుడు ఓకే. మరి ఇదెందుకు, యాక్ట్ వచ్చిన తర్వాత రూల్స్ రావాలి కదా. అసలు యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, లా అంటే ఏంటి? యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, లా అంటే ఏంటి, నాకు తెలియాలి ఇప్పుడు. యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, లా అంటే ఏంటి, చాలా మందికి తెలియదమ్మా. లా అంటే లా, యాక్ట్ సేమ్ అంటారు. లా అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, సర్క్యులర్ అంటే ఏంటి, నోటిఫికేషన్ అంటే ఏంటి, నోటిఫికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ టర్మినాలజీ. ఇవన్నీ తెలియకుండా నేను ఇన్కమ్ ట్యాక్స్ చదువుతాను, నేను కామర్స్ స్టూడెంట్, సిఏ స్టూడెంట్ అంటే డెఫినెట్లీ ఫెయిల్ అని ముందు రాసి పెట్టుకో. వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే పాస్ అయిన వాడికి ఎన్నో క్లారిటీ ఉంటుంది, ఒకటి కాకపోతే ఇంకోటైనా తెలుసు. ఓకేనా? అదేంటి అందరు పాస్ అవుతారని ఎంకరేజ్ చేయాలి కానీ నువ్వు ఫెయిల్ అవుతున్నావు అని చెప్తున్నావు. చాలా ఎంకరేజ్ చేస్తే క్లాస్ పాస్ పర్సంటేజ్ 60 ఉండాలి కదా, అది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి రియాలిటీ చెప్పాలి, నువ్వు సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అవుతావు డెఫినెట్లీ, డామ్ షూర్ రాస్తే. దిస్ ఇస్ రియాలిటీ. సరిగ్గా చదివితే పాస్ అవుతావు అనేది ఉంది కదా, అది చెప్పొచ్చు కదా. అది చెప్పాము 10 సంవత్సరాలు అయినా సరే చదవట్లేదు. కాబట్టి చదవకపోతే ఫెయిల్ అవుతావు అనేది పాయింట్. సో చదివితే కంపల్సరీ పాస్ అవుతావు. చదివేవాడికి ఎవరు చెప్పక్కర్లేదమ్మా, వాడు ఫెయిల్ అవుతావన్నా పాస్ అవుతాడు. ఎవరికి చెప్పాలి, చదవని వాడికి చెప్పాలి. నువ్వు చెప్పినా వాడు విండో అంటే మాత్రం ఏం చేయలేము. కాబట్టి జాగ్రత్తగా విను. అదేంటి ఇప్పుడు నువ్వు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఇవన్నీ, మళ్ళీ క్లాస్లో నెక్స్ట్ డే వచ్చి లా అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి అని చెప్పమంటే అందరు చెప్తారా? చెప్పరు కాదు. విన్న వాళ్ళైతే చెప్పగలరమ్మా. సో రావటం వేరు, కమ్యూనికేట్ చేయటం వేరు, రెండు వచ్చి ఉంటే బెస్ట్. ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాలి, నీట్గా డీటెయిల్డ్గా అర్థమయ్యేలా నేర్చుకోండి. తర్వాత దాన్ని కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు మీరు, సో అయినా సరే బ్రెయిన్లో ఉంది, అది ఎలా అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్. అది పార్టిసిపేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే క్లాస్లో వచ్చినప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ యాక్ట్ అని అడిగాను అనుకోండి, మీరు చెప్పగలిగి ఉంటే ఫైన్. చెప్పలేకపోతున్నాను తెలుసు కానీ అంటే సంథింగ్ ఈజ్ లాకింగ్, అంటే నీకు రావాల్సింది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నీ టాలెంట్కి ఎంత రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs 20 lakhs సాలరీ రావాలంటే నువ్వు 8 lakhsకి రిస్ట్రిక్ట్ అయిపోతావు. ఎందుకు, నీకు టాలెంట్ ఉంది కానీ కమ్యూనికేషన్ లేదు. ఇలా కమ్యూనికేషన్ అనేది తర్వాత నేర్చుకుంటానంటే కాదు, ఇలా ఛాన్స్ మళ్ళీ రాదు కదా కోచింగ్లు అని తర్వాత తీసుకోలేవు. ఇదే రైట్ టైం. జాగ్రత్తగా వినమ్మా. నోటిఫికేషన్ తర్వాత ఏంటి, కేస్ లాస్, ఇవన్నీ జాగ్రత్తగా వినమ్మా. సార్ వాట్ ఈజ్ లా? ఒక టాపిక్ గురించి, ఒక థింగ్ గురించి మాట్లాడే ఎంటైర్ థింగ్ లా అంటారు. ఒక టాపిక్ గురించి, ఒక థింగ్ గురించి మాట్లాడేదాన్ని లా అంటారు. అంటే ఏంటి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్. సార్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా ఇండియాలో? ఉన్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఓన్లీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలా? కాదు, అది ఒకటి యాక్ట్. నువ్వు అప్పుడప్పుడు కొన్ని రూల్స్, ఈ ఏరియాలో పార్కింగ్ చేయటానికి వీల్లేదు, లేదా ఈ పార్కింగ్ చేయకూడదు, సర్క్యులర్. ఒకవేళ నువ్వు ట్రాఫిక్ యాక్ట్తో పాటు, ట్రాఫిక్ యాక్ట్ ఏం చెప్తుందమ్మా, నువ్వు ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి, సిగ్నల్ లైట్స్ ఏంటి, అప్పుడప్పుడు రూల్స్ పాస్ చేస్తాం. ఏంటి ఆ రూల్స్? సార్ నువ్వు ఒక వెహికల్ తీసుకోవాలంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి కొంటే ఒక రూలు, ఇండియాలో కొంటే ఒక రూలు, అలా రూల్స్ ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడు. సో అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్కి సంబంధించి యాక్ట్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి, సర్క్యులర్స్ ఉంటాయి, నోటిఫికేషన్ ఉంటాయి, కేస్ లాస్ ఉంటాయి. కేస్ లాస్ ఏంటి, వీటన్నిటి గురించి చెప్పుకుంటే లా గురించి ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ యాక్ట్ గురించి చెప్తాం. యాక్ట్ అంటే ఏంటి సార్ అంటే, ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ప్రొవిజన్ రాస్తే అన్నీ రాసుకున్నాం. ఇదిగో ఇంత పర్సంటేజ్ ఇలా కలెక్ట్ చేయి, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఒక ప్రొవిజన్స్ రాస్తాం. బిజినెస్ అయితే ఇదిగో ఇంత రేటు ట్యాక్స్, ఇండివిజువల్ అయితే ఇంత రేటు, అదే 80 years అగో ఉంటే ఇంత రేటు. ఇది యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో ఇలా ప్రొవిజన్స్ అన్నీ కామన్గా ఉంటే దాన్ని ఏమంటారు సార్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సార్ ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా మళ్ళీ రూల్స్ ఎందుకు? ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా మళ్ళీ రూల్స్ ఎందుకు? మన టాపిక్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్. ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా మళ్ళీ రూల్స్ ఎందుకు? యాక్ట్ ఉంది, ఓకే ఫైన్. సింపుల్ క్వశ్చన్, ట్యాక్స్ ఎవరికి పే చేయాలి చెప్పాలి. అందరూ ఎవరికి పే చేయాలమ్మా ట్యాక్స్ చెప్పండి, అందరూ చెప్పాలి. అందరూ అన్మ్యూట్ చేసి ఎవరికి పే చేయాలి ట్యాక్స్?
ఎవరు చెప్పట్లా. క్లాస్ లాగా ఉండదమ్మా. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేనే ఆన్సర్ నేనే క్వశ్చన్ చెప్పుకుంటూ వెళ్తా. డెఫినెట్లీ అది క్లాస్ లాగా అయితే ఉండదు. ఉమ్. ఇంకోసారి అడుగుతా మళ్ళీ నేనే క్వశ్చన్ చెప్పాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎదురుగా లేను కదా అంటే నీకే నష్టం, చెప్తున్నా కదా. అండ్ ఇంత ఓపిక్గా క్వశ్చన్ అడిగి మీ ఆన్సర్ విని మీతో డిస్కస్ చేసి ఇంటరాక్ట్ అయ్యి చెప్తే 1 అవర్ చెప్పాల్సిన టాపిక్ 2 అవర్స్ అవుతుంది, డీటెయిల్గా అర్థమవుతుంది. సో నాకు భయం, నేను ఇంట్రోవర్ట్, నేను రెస్పాండ్ అవ్వడం క్లాసెస్ అంటే ఇట్స్ నో ప్రాబ్లం, యూ కెన్ హియర్, నువ్వు జాగ్రత్తగా విను. బట్ వన్ ఫైన్, నువ్వు ఒకటి మాట గుర్తుపెట్టుకో, నువ్వు రెస్పాండ్ అయ్యి ఇంటరాక్ట్ అవుతుంటే చక్కగా డిబేట్ అవ్వకుండా వింటావు, బాగా వెళ్తుంది బ్రెయిన్లోకి. అండ్ ఇంకొకటి నీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. సో ఇంట్రోవర్ట్ అనే పర్సన్ అసలు ఉండరు, వాడు అనుకుంటాడు అంతే. ఎందుకు? వాడి మీద వాడికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, వాడు సరిగ్గా లేడని, వాడు వాయిస్ సరిగ్గా ఉండదని, చూడటానికి చండాలంగా ఉంటాడని బ్రెయిన్లో ఫీలింగ్ ఉంటేనే వాళ్ళు అందరితో మాట్లాడలేదు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు అంతా స్పెషల్ ఫీచర్, నీలాగా ఇంకెవడు ఉండడు మనిషి. ఒకడు బాగుంటాడు ఒకడు బాగుంటాడు అని ఏమి ఉండదు అసలు థింగ్. ప్రతి ఒక్కళ్ళు బ్యూటిఫుల్. దిస్ ఈజ్ అ పాజిటివ్ థింకింగ్. అండ్ అందరు టెంపరీగానే ఉండేది ఇక్కడ, పర్మనెంట్ ఎవడు ఉండడు ఇక్కడ. దిస్ ఈజ్ ద విజ్డమ్. టెంపరీగా ఉండే కాడికి వాడు నెగిటివ్ అనుకుంటే ఏంటి, పాజిటివ్ అనుకుంటే ఏంటి. సో ఓవరాల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నా. ఇంకా లైఫ్ చూస్తే ఈ క్లాసు ఈ కోచింగ్ వరకే నీతో ఉండేది, తర్వాత వాడేవాడు ముంగోడు వాళ్ళెవరు. దానికి నువ్వు వాడేమోదో అనుకుంటాడు ఫీల్ అయితే, నువ్వు బాగుంటే వాడే డెఫినెట్లీ నీకు మంచిగా ఉన్నా వాడు ఏదో ఒకటి అనుకుంటాడు డెఫినెట్లీ. ఒకటి గురించి ఇంకోడు అల్టిమేట్ పాజిటివ్ ఎప్పుడు అనుకోడు. దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. దిస్ ఇస్ ఫిలాసఫీ. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతావని. నువ్వు ఎంత చెప్పినా నేను రెస్పాండ్ అవ్వను. నేను డబ్బులు కట్టాను కాబట్టి నువ్వు టీచింగ్ చేసే వినుకుంటే వెళ్ళిపోతాను. డెఫినెట్లీ నీకైతే 100% క్లాస్ రాదమ్మా. నువ్వు క్లాసెస్లో రెస్పాండ్ అవ్వకపోతే ఫ్యాకల్టీకి 100% ఫ్యాకల్టీ ఇవ్వలేడు. ఫ్యాకల్టీ బ్రెయిన్ రెస్పాన్స్ అవుతున్నప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. అండ్ నీకు ఎంతవరకు అర్థమైందో కూడా అతనికి తెలుస్తుంది. అండ్ నీకు బేసిక్గా ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఎంతవరకు ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్ కూడా ఓహో వీళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇలాంటివన్నీ అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసి చెప్తూ ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతుంటారు. లేకపోతే క్లాసెస్ ఎలా ఉంటాయమ్మా, న్యూస్ రీడింగ్ లాగా ఉంటుంది. అతనే క్వశ్చన్ వేసుకుని అతనే ఆన్సర్ చెప్తా ఉంటాడు, నీకు అర్థమైందా లేదా అతనికి ఏం తెలియదు, అతను ఒక వేలో వచ్చేసి చెప్పుకుంటూ వెళ్తాడు. సో అందుకనే టార్గెట్ అకాడమీలో ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. ఈవెన్లో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఆఫ్లైన్ అయినా నువ్వు ఎదురుగుంటావు కాబట్టి ఏదో 2-3 రెస్పాండ్ అవుతారమ్మా, మిగతా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వరు, మనం ఎంకరేజ్ చేసి రెస్పాండ్ చేస్తాం. బట్ ఆన్లైన్ అయినా సరే ఇంకా బాగా రెస్పాండ్ అవ్వచ్చు, నువ్వు ఎవరో తెలియదు కాబట్టి. నువ్వు అసలు అన్మ్యూట్ చేయడానికే ఆలోచిస్తున్నావు. సో ఇలాంటివన్నీ మంచి విషయాన్ని ఎప్పుడు వెనకాడుగు వేయకూడదు. ఒక చెడ్డ విషయాన్ని నువ్వు చేసేస్తావు డెఫినెట్లీ. ఎందుకంటే చెడు ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, తీయగా ఉంటుంది. మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. అండ్ క్రిటిసిజం వస్తుంది, అబ్బో అవునా మాట్లాడేశాడు రా. నువ్వు అలా 4 times మంచి చేయి, వాడు డెఫినెట్లీ పక్కకి వెళ్ళారనుకుంటాడు, వాడిలాగా బతకలరు ఎట్లయినా ఇప్పుడైనా. రైట్. అది ఒక వైస్ పర్సన్ అయితే. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు అనుకున్నాము, డెఫినెట్లీ నువ్వు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది వాళ్ళ దగ్గర నుంచి బయటకు వస్తే, ఎంత బయటకు వస్తే అంత మంచిది. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి? ఇంకా మిగతా వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి. ఎవరు? అదే నేను అడిగింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంది ఉన్నారు. మోడీ తాతకి పే చేయనా వెళ్ళి? ఫోన్పే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయనా? ఏమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఇక్కడ, గుంటూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. వెళ్ళాను, వెళ్ళి తలుపు కొట్టాను, తీశారు. ట్యాక్స్ అని డబ్బులు ఇస్తున్నాను, వెళ్ళిపోమన్నాడు. ఏం చేయండి మరి ఇప్పుడు? క్యాలిక్యులేట్ చేశాను క్లాస్ విని, ట్యాక్స్ పే చేద్దామని వెళ్ళాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. ఫస్ట్ మోడీ తాతయ్య దగ్గరికి వెళ్ళాను, అసలు రానివ్వలేదు. సరే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళాను, అసలు కలవనివ్వలేదు. సర్లే దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, వాళ్ళు అసలు వెళ్ళిపోన్నారు. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, అది ఫాలో అయ్యాలి, ఇట్లా డబ్బులు ఇస్తే ఎట్లా నువ్వు చీటీ రాసి అన్నారు. ఏం చేయనమ్మా చెప్పండి, ఎవరికి పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్? ఎక్కడ పే చేయాలి? ఎలా పే చేయాలి?
ఎవరికి పే చేయాలి, ఎక్కడ పే చేయాలి, ఎలా పే చేయాలి, క్యాష్లో పే చేయాలా, డీడీ తీయాలా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలా, ఫోన్పే చేయాలా, ఇట్లా చేయాలి, ఎవరి అకౌంట్కి చేయాలి. ఉమ్, ఇవి ఇవి యాక్ట్లో చెప్పడం కుదరదు. యాక్ట్లో ఎంతవరకు చెప్తారు, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి, ఎవరికి పే చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. బట్ అది ఎలా పే చేయాలి అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావు, ఏ స్టేట్లో ఉన్నావు, నీ దగ్గర నియరెస్ట్ బ్యాంక్ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉందా, ఆన్లైన్లో చేయాలా, ఆఫ్లైన్లో చేయాలా, డీడీ తీయాలా, డైరెక్ట్ బ్యాంక్ చేయాలా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలా, ఈ ప్రాక్టికాలిటీ థింగ్స్, ఈ ప్రొవిజన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఈ ప్రొవిజన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. నేను అడిగినట్టు ప్రొవిజన్ ఏం చెప్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తుంది, అంటే ఇంకేమైనా చెప్పింది అక్కడ, ఏం చెప్పలా. నేను అనుకుంటా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ తాతయ్య, నువ్వు వెళ్ళి పే చేస్తా. ఎవరికి పే చేయాలో చెప్పలేదు నువ్వు, ఎలా పే చేయాలో చెప్పలేదు నువ్వు. సార్ అవన్నీ యాక్ట్లో చెప్పలేము. ఎందుకు, సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది అది. అందుకనే రూల్స్ రాసాం మేము. అంటే మేము చెప్పిన ప్రొవిజన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రూల్స్ తీసుకొచ్చాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్ చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేశా కదా. యాక్ట్ అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఉంటాయి, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. రూల్స్ అంటే ఏంటి, వాటిని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేదాన్ని రూల్స్. ఓకే, నేనే క్వశ్చన్ నేనే ఆన్సర్ వస్తాను. సరే ఏదో ఒకటిలే, ఈ బ్యాచ్ ఇలా ఫిక్స్ అయిపోదాం. ఈ బ్యాచ్ అంతా ఎట్లా చెప్దాం అంటే నేనే క్వశ్చన్ వేసుకుంటా, నేనే ఆన్సర్ చెప్తా. ఓకేనా, ఫైన్. సో మాట్లాడాలి, లేకపోతే జాబులు లేవు బయట, కమ్యూనికేషన్ ఉంటేనే జాబులు. నేనేం చిన్నపిల్లలు కాదు కదా, 10th క్లాస్ ఇంటర్మీడియట్, స్టార్టెడ్ ద ప్రొఫెషనల్ కోర్స్ టు టాక్. కమ్యూనికేషన్ అనేది సడన్గా వచ్చేది కాదమ్మా. నువ్వు కావాలంటే చూసుకో, జనరేషన్లో 10 మంది బాగా సెటిల్ అవుతారు, తర్వాత మిగతా వాళ్ళందరూ యావరేజ్ సెటిల్ అవుతారు, అదే మిడిల్ క్లాస్లో కొట్టుకుంటూ ఉంటారు. ఎట్లా, ఎందుకు మిడిల్ క్లాస్ హ్యాపీ, ఇంత కష్టపడి ఇన్ని సాక్రిఫైస్ చేసి ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి నువ్వు పైకే థింక్ చేయాలి. నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు ఎక్కడ, కమ్యూనికేషన్లో కానీ ఎక్కడ. నువ్వు కాంప్రమైజ్ అయ్యి నీ ఇన్సెక్యూరిటీస్ అన్నీ పెట్టుకుంటే నా అదే మిడిల్ క్లాస్లో కొట్టుకుంటూ ఉంటావు, అంతే ఉంటారు. సో యూ నీడ్ టు బీ హై ఎయిమ్ చేయాలి ఎలాగో. సో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, రెస్పాండ్ అవ్వాలి క్లాసెస్లో. నాకే కాదు, వేరే ఫ్యాకల్టీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వెళ్తాయి అమ్మ క్లాసెస్. చూసుకోండి, సేమ్ ఇదే క్లాసు నేను రెస్పాన్స్తో, వేరే స్టూడెంట్స్ రెస్పాన్స్తో చెప్పిన క్లాస్ కంపేర్ చేయకు, సేమ్ ఇదే ఫస్ట్ చాప్టర్ యూట్యూబ్లో ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా వెళ్ళిద్దో చూడచ్చు. రెస్పాన్స్ లేకుండా సేమ్ ఇదే క్లాస్ ఈవో బ్యాచ్ ఆర్ ఎవరి స్టూడెంట్స్ లేకుండా చెప్పుకుంటుంది, అది ఇది మోడరేట్గా ఉంది కొంచెం. దట్స్ వై స్టూడెంట్స్ రెస్పాండ్ అయితే ఫ్యాకల్టీ ది బెస్ట్ ఇస్తాడు, ది బెస్ట్ అండి. అది నువ్వు కాదు పక్కనోడు అవుతాడులే, నువ్వు కాదని నువ్వు సైలెంట్గా ఉంటే తప్పమ్మ, అది నీకే నష్టం. నువ్వు ఒక్కసారి రెస్పాన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఎవడేమో అనుకుంటున్నాడు నాకు సంబంధం లేదని, డెఫినెట్లీ నువ్వు ఒకడు క్లాస్ మొత్తం మీద నువ్వు ఒకడు అనుకుంటే, అలా ప్రతి ఒక్కడు అనుకుంటే డెఫినెట్లీ రెస్పాన్స్ వస్తుంది. సో అస్సలు రెస్పాండ్ అవ్వకపోతే నీకు ఎప్పటికైనా లైఫ్లో అదొక బ్లాక్ రిమార్క్లా ఉంటుంది, పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నిజం చెప్తున్నా కదా, నువ్వు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోకపోతే నీ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అది మటుకు షూర్. ప్రొఫెషనల్ లైఫ్ పక్కన పెట్టి, అదే నువ్వు ఇక్కడ ఇది నేర్చుకుంటే కమ్యూనికేషన్ నీ పర్సనల్ లైఫ్లో ఎక్కడో చోట ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో నలుగురిలో మాట్లాడటం ధైర్యంగా అనేది నువ్వు అలవాటు చేసుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. అది అంటారు కదా, వాడే గొప్ప వాడు గొప్ప ఉంటుందన్నమాట. సో సార్ ఫ్యాకల్టీ అందరికీ రెస్పాండ్ అవ్వండి, ఆన్లైన్ అయినా సరే. ఆన్లైన్ పిల్లలు ఇంకా అవ్వండి, ఆఫ్లైన్ పిల్లలు మేము అలాగో రెస్పాండ్ అయ్యేలా చేస్తాం. ఆన్లైన్ స్టూడెంట్స్ కంపల్సరీ రెస్పాండ్ అవ్వండి. సో ఒకరి తర్వాత ఒకళ్ళు మీరు కంపల్సరీ అనుకోండి, నేను ఫస్ట్ మాట్లాడతాను, నువ్వు తర్వాత మాట్లాడతాను, కోఆర్డినేషన్తో అవ్వండి. సో ఇవన్నీ చెప్పేది ఏం లేదు, అలా రెస్పాన్స్ అయితే మీకు ది బెస్ట్ క్లాసెస్ వస్తాయండి, ది బెస్ట్ టీచింగ్ వస్తుంది, డౌటే లేదు. సో మీరు అందరు రెస్పాండ్ అవ్వకపోతే మాకు తెలిసిపోతుందండి ఎవరు రెస్పాండ్ అవుతారో ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని అనాలిసిస్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెల్ఫ్ గైడెన్స్ ప్రాపర్గా ఇస్తాం, మేమే ఫోన్ చేసి ఇస్తాం వాళ్ళకి. మేమే వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడిక్కడ ల్యాకింగ్ ఉన్నారమ్మా, మీరు ఇది బాగా చదువుకోవడానికి గైడెన్స్ చాలా ఎఫెక్టివ్గా ఇస్తాం. ఎవరైతే మాతో రెస్పాండ్ అవ్వరో క్లాసెస్లో వాళ్ళు జస్ట్ ఏదైనా అడిగితే అని చెప్తామో కానీ ఇలా అని ఆలోచించి వాళ్ళ గురించి మాకైతే అంత కంప్లీట్గా తెలియదు. ఏదో మా క్లాస్లో ఉన్నారు, జస్ట్ సైలెంట్గా వింటున్నారు అంతే.
సో అండ్ ఫస్ట్ థింగ్ మా ఫ్యాకల్టీ గైడెన్స్ రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీగా పాస్ అవుతారు. ఫ్యాకల్టీ గైడెన్స్ లేకుండా వాళ్ళది వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా పాస్ అవుతారు. కానీ ఒక పనిని ఎంత హార్డ్గా చేయాలో అంత హార్డ్గా చేస్తారు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల, ఫ్యాకల్టీ కానీ వేరే వాళ్ళ సపోర్ట్ గైడ్లైన్స్ తీసుకోవడం వల్ల ఒక పనిని, హార్డ్ పనిని ఈజీగా చేయగలుగుతారు. వేరే వాళ్ళ సపోర్ట్ వస్తుంది కాబట్టి, ఇక్కడ గైడెన్స్ వస్తుంది. సైలెంట్గా నువ్వు ఎవరితో కలవకుండా కూర్చోవడం వల్ల నీకే నష్టం. ఈ కోర్సులో కంపల్సరీ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గైడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లేకపోతే అటెంప్ట్లు పడుతూనే ఉంటాయి. సార్ ఫ్రెండ్ కమ్యూనికేషన్ ఫ్రెండ్దే, ఫ్యాకల్టీ కమ్యూనికేషన్ ఫ్యాకల్టీదే. Definitely you should be close to your faculty and you should ask doubts and you should ask the guidelines, you should communicate, you should respond in the class. అప్పుడు నీకు ఒక డిఫరెంట్ ఎంథూజియాజం వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. ఎస్ ఐ కెన్ టాక్ బిఫోర్ ద పీపుల్ అనేది. అది ఒక రోజుతో రాదు, నువ్వు చిన్న చిన్నగా ట్రై చేయాలి. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్స్? చెప్పండి అమ్మా, యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్ ఏంటి? యాక్ట్ ఏం చేయాలో చెప్తుంది, రూల్ ఎలా చేయాలో చెప్తుంది. ఎస్, యాక్ట్ ఏం చేయాలో చెప్తుంది, రూలు చేయాల్సిందని ఎలా ప్రాక్టికల్గా చేయాలో చెప్తుంది. ఓకేనా? రైట్. దెన్ వాట్ ఈజ్ సర్క్యులర్ అనేది చూద్దాం. నేను సర్క్యులర్ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఆల్రెడీ ప్రొవిజన్స్ చెప్పేసా, నేను రూల్స్ కూడా చెప్పేసా, ఇంకా చెప్పడానికి ఏముంటుంది, ఏమి ఉండదు. కానీ సడన్గా నేను ఆ ప్రొవిజన్ చెప్పిన దాన్ని, కరోనా వచ్చింది, రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి, జూలైలో ఎండింగ్లో ఫైల్ చేయాలి, కానీ అందరూ హౌసెస్లో ఉండిపోయారు. చేయగలరా? చేయలేరు. అందుకని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసా. ఓకే, ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ ఫైల్ చేయండి అంటే, ఆల్రెడీ చెప్పిన ప్రొవిజన్స్, ఆల్రెడీ చెప్పిన రూల్స్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, లేదా టెంపరీ చేంజ్ అవ్వచ్చు, పర్మనెంట్ చేంజ్ అవ్వచ్చు, అలాంటివి నేను ఇష్యూ చేస్తాను డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇదిగో ఇది నెక్స్ట్ మంత్ కలెక్ట్ చేసుకో, ఇలా. సో ఈ చేంజెస్ అనేవి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్యూ చేస్తారు. నోటిఫికేషన్ పబ్లిక్ కూడా, సర్క్యులర్ కూడా పబ్లిక్ కూడా వస్తుంది. నోటిఫికేషన్ అంటే పబ్లిక్ కూడా ఫాలో అవ్వాలి. సర్క్యులర్స్ బైండింగ్ ఆన్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటాయి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. పబ్లిక్ ఫాలో అయినా అవ్వకపోయినా మాకు సంబంధం లేదు. మీరు ఇది ఫాలో అవుతూ వాళ్ళని ఫాలో అయ్యేలా చేయాలి. నోటిఫికేషన్ అంటే ఏంటి సార్? నోటిఫికేషన్ అంటే ఏంటి సార్ అంటే, సార్ నేను ఒక ప్రొవిజన్ ఆల్రెడీ చెప్పాను యాక్ట్లో, అది అసలు లేదు, ఇంకా దాని బదులు ఇది ఫాలో అవ్వదు. సర్క్యులర్ అంటే ఏంటి? ఆ ప్రొవిజన్ ఉంది, చిన్న చేంజ్ చేస్తున్నా అంతే, టెంపరీగా ఆర్ పర్మనెంట్గా ఏదో. మీన్ వైల్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వరకు ఇది ఫాలో అవ్వద్దు, తప్పు అని చెప్తాను. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఇది కంప్లీట్గా చేంజ్ చేస్తాను నేను. ఇయర్లీ చేస్తా చేంజెస్, కానీ ఇయర్ మధ్యలో కూడా కొన్ని చేయాల్సి వస్తుంది, అప్పుడు సర్క్యులర్ ఇష్యూ చేస్తాను, నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్క్యులర్ అండ్ నోటిఫికేషన్? సర్క్యులర్ అంటే ఇట్స్ పర్టికులర్గా ఆ పర్టికులర్ థింగ్ గురించి ఆ సిచ్యువేషన్లో ఇలా చేయండి అని చెప్తాను. నోటిఫికేషన్ అంటే అసలు ఆ ప్రొవిజన్ కాదు, ఇదిగో ఇది ఫాలో, నోటిఫై చేస్తున్నాను నేను పబ్లిక్కి, నేను ఏదైతే యాక్ట్లో చెప్పానో అది కాదు, అది అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది, ఈసారి నుంచి ఇది ఫాలో అవ్వండి, నోటిఫికేషన్. దెన్ వాట్ ఈస్ కేస్ లా? సార్ ఆల్రెడీ చెప్పిన ప్రొవిజన్ని ఒక్కొక్కరు ఒకలాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ నేను ఏదైతే ప్రొవిజన్ చెప్పానో దాన్ని ఒకళ్ళు ఒకలాగా, ఇంకొకళ్ళు ఒకలాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ సార్ నేనేం చెప్పానంటే, గిఫ్ట్ ఇస్తే ట్యాక్స్ చేయాలి అని చెప్పాను. గిఫ్ట్ ఇస్తే ట్యాక్స్ చేయాలి, కాకపోతే 50,000 వరకు వదిలేస్తాను, ఆ గిఫ్ట్ని ట్యాక్స్ చేయను అన్నాను. ఈసారి ఏం చేశాడు ఇతను, ఎంప్లాయీకి శాలరీ కొంత ఇచ్చి ట్యాక్స్ ఎక్కువ పడుతుందని గిఫ్ట్ లాగా ఇచ్చాడు. 50,000 వరకు ఇవ్వచ్చు కదా అని ఎగ్జామ్ట్ అడిగింది. సో కోర్టుకి వెళ్ళింది విషయం. ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు గిఫ్ట్ కింద తీసుకోను అని చెప్పి. గిఫ్ట్ అంటే ఒక పార్టీ తెలియని పార్టీకి, అదర్ పార్టీకి ఇలా ఇవ్వాలి, కానీ ఎంప్లాయీకి గిఫ్ట్ 5,000 వరకే ఇస్తామని ఒక పాయింట్ రాశాడు. ఇవన్నీ కేసులు ద్వారా వచ్చింది. అంటే ఒక ప్రొవిజన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు కోర్టు చెప్తుంది అది ఎలా చదవాలి, ఎలా చెప్పాలి. అంటే ఇప్పుడు నాకు డౌట్ సార్, యాక్ట్ గొప్ప, కేసులా గొప్ప? కేసులా అనేది యాక్ట్లో ఉన్న ప్రొవిజన్ని రాంగ్గా ఫాలో అవుతుంటే రెక్టిఫై చేయడానికి వచ్చింది, అంతేగాని యాక్ట్ని మార్చేయడానికి రాలా. ఒక కోర్టు ఉంది ఎందుకమ్మా, ఆ యాక్ట్లో చెప్పింది ఇలా కాదు ఇలా అని చెప్పడానికే, కానీ యాక్ట్ని మార్చడానికి కాదు, ఇంటర్ప్రిట్ చేయడానికి.
నువ్వు రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నావు యాక్ట్ చెప్పిన దాన్ని అని. ఒకవేళ యాక్ట్లో తప్పు ఉంటే కోర్టుకి ఏం పర్మిషన్ లేదు దాన్ని రెక్టిఫై చేయాల్సిన పర్మిషన్. మళ్ళీ పార్లమెంట్లో రెక్టిఫై చేసుకోవాలి. కోర్టు చెప్పింది ఇది మిస్టేక్ ఉంది అయినా సరే ఇది ఫాలో అవ్వండి యాక్ట్ అలా చెప్తుంది కదా అని గవర్నమెంట్ చెక్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకునేది. అంటే కేస్ లా కూడా ఫాలో అవుతూ అప్పుడప్పుడు నేను ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తా. ఎందుకు? ప్రొవిజన్ని కేస్ లాని అటాచ్ చేసి అప్లై చేయాలి కాబట్టి ఆ కేసులో. అన్ని ప్రొవిజన్స్కి కేస్ లాస్ ఉండవు, అన్ని ప్రొవిజన్స్కి సర్క్యులర్స్ ఉండవు, అన్ని ప్రొవిజన్స్కి నోటిఫికేషన్స్ ఉండవు. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్కి రూల్స్ ఉంటాయి. ప్రతి ప్రొవిజన్ ప్రాక్టికల్గా ఫాలో అవ్వాలి కాబట్టి అన్ని ప్రొవిజన్స్ కాదు, మోస్ట్ ఆఫ్ ది ప్రొవిజన్స్కి రూల్స్ ఉంటాయి ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలని. సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్కి సర్క్యులర్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్కి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రొవిజన్స్ ఎక్కడ ఉంటాయి ఇంతకీ యాక్ట్లో. సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్కి కేస్ లాస్ ఉంటాయి. ఇంతకీ ఇవన్నీ యాక్ట్ ఎందుకు ఫాలో అవుతావు? ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి, పే చేయడానికి. మరి రూల్స్ ఫాలో అవ్వాలా? ఆబ్వియస్లీ నువ్వు యాక్ట్ అంటున్నావు అంటేనే రూల్స్ అప్లై చేయాల్సిందే. యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్స్కే కదా రూల్స్ ఉండాలి. మరి సర్క్యులర్స్ ఫాలో అవ్వాలా? మళ్ళీ సపరేట్గా అడుగుతావు అంటే ఆల్రెడీ ఆ ప్రొవిజన్కి సంబంధించిందే కదా సర్క్యులర్. అంటే నువ్వు యాక్ట్తో పాటు రూల్స్, సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, కేస్ లాస్ కంబైన్డ్గా ఫాలో అవుతూనే ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి. నువ్వు యాక్టే ఫాలో అవుతానంటే అది బ్లండర్ మిస్టేక్. యాక్ట్ ఫాలో అవుతున్నావు అంటేనే దానికి సంబంధించినవన్నీ ఫాలో అవ్వాలి. ఆ ప్రొవిజన్ సంబంధించి కేసులా అంటే కేసులా ఫాలో అవ్వాలి. సార్ అంటే నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యాక్ట్, రూల్స్, సర్క్యులర్స్, నోటిఫికేషన్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఎస్. సో ఇప్పుడు వీటన్నిటిని కలిపి యాక్ట్ అనలేము కదా. యాక్ట్ అంటే ఫస్ట్దే. వీటన్నిటిని కలిపి లా అంటాను నేను. ఏమంటానమ్మా? వీటన్నిటిని కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటాను. వీటన్నిటిని కలిపి మళ్ళీ యాక్ట్ అంటే కుదరదు. అంటే ఒక కంప్లీట్గా ఇన్కమ్ ట్యాక్స్ని ఎలా డీల్ చేయాలి అంటే యాక్ట్ ఒకటి ఫాలో అయితే సరిపోదు, రూల్స్, సర్క్యులర్స్, నోటిఫికేషన్, కేస్ లాస్ ఫాలో అవ్వాలి. సో ఇదంతా కలిపి ఇంకా ఏవైతే అవి ఒక ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి పే చేయాలంటే ఏవైతే ఫాలో అవ్వాలో అది యాక్ట్ అవ్వచ్చు, రూల్స్ అవ్వచ్చు, గైడ్లైన్స్ అవ్వచ్చు, ఏదైతే అవన్నీ కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లాలో అన్నీ వచ్చేస్తున్నాయి ఇక. ఇప్పుడు నేను రాసినవే కాదు, నువ్వు ఇంకోటి ఏదో ఫాలో అవుతున్నావు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, అది కూడా వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఫౌండేషన్లో బిజినెస్ లాస్ అని ఒకటి చదువు ఉంటావు. బుక్ పేరే బిజినెస్ లాస్. ఏంటమ్మా బుక్ పేరు? బిజినెస్ లాస్. బుక్ పేరే బిజినెస్ లాస్. ఇది ఒకటి చెప్పి కంప్లీట్ చేద్దాం, ఓకేనా? బిజినెస్ లాస్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంటుంది, సేల్ అండ్ గూడ్స్ ఆఫ్ యాక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ యాక్ట్ ఉంటుంది. సరే ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ అయితే నాకు కనెక్ట్ అయింది. ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ కదా. నీ టాపిక్ ఏంటి ఇక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఏంటి నీ టాపిక్? బిజినెస్. నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఓన్లీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఫాలో అవుతాను, ఓన్లీ కంపెనీస్ యాక్ట్ ఫాలో అవుతాను, ఆర్ ఓన్లీ నేను ఇది మాత్రం ఫాలో అవుతాను కాదు. నువ్వు ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలి? యాక్ట్స్, రూల్స్, పార్ట్నర్షిప్ యాక్ట్ ఫాలో అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి, సేల్ అండ్ గూడ్స్ ఆఫ్ యాక్ట్ ఫాలో అవ్వాలి, కాంట్రాక్ట్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ దేనికి ఫాలో అవుతున్నావు? బిజినెస్ చేయడానికి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చేస్తుందా? నువ్వు బిజినెస్ చేయాలంటే అది ఫాలో అవ్వాలి కదా. కంపెనీస్ యాక్ట్ అయితే కంపెనీ అయితే కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి. వీటన్నిటిని కలిపి బిజినెస్ లాస్ అని ఒక సబ్జెక్ట్ పెట్టారు నీకు ఫౌండేషన్. అంటే లా అనేది ఒక బ్రాడర్ టర్మ్. నీ టాపిక్ని బట్టి అందులో వచ్చేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నీ టాపిక్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినవి వస్తాయి లాలో, దాన్నే ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. బిజినెస్ అనేది టాపిక్ కాబట్టి ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏమేమి లాస్, ఏమేమి యాక్ట్, ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలో అవన్నీ వస్తాయి. వాటన్నిటిని కలిపి బిజినెస్ లాస్ అంటారు. యాక్ట్ ఇంక్లూడ్స్ లానా? లా ఇంక్లూడ్స్ యాక్టా? లా ఇంక్లూడ్స్ యాక్ట్, రూల్స్, ప్రొవిజన్స్. ఈ లా అనేది ఏ టాపిక్ని డీల్ చేస్తుంది? ట్రాఫిక్ని. ట్రాఫిక్ యాక్ట్, రూల్స్, సర్క్యులర్స్ అన్నీ వచ్చేస్తాయి. వీటన్నింటిని కలిపి ట్రాఫిక్ లా అంటాం. అంటే ఇండియాలో నువ్వు ట్రాఫిక్ డ్రైవ్ చేయాలి, ఇవన్నీ ట్రాఫిక్ సంబంధించి ఇదిగో ఈ ట్రాఫిక్ లాస్ అంటే చాలా ఉంటాయి. యాక్ట్ అంటే ఒక్కటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. చాలామంది అదే అంటారు, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇస్ వన్ పాయింట్. ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో అవుతాను. రూల్స్ ఎవరికి ఇస్తావు? సర్క్యులర్స్ ఎవరికి ఇస్తావు? నోటిఫికేషన్ ఎవరికి ఇస్తావు? కేస్ లాస్ ఎవరికి ఇస్తావు? వీటన్నింటిని కలిపి కదా ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది. ఇన్కమ్ ట్యాక్స్ లా మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. బోత్ ఆర్ సేమ్. క్లోజ్. రాంగ్ ఆన్సర్. బోత్ ఆర్ నాట్ సేమ్. Income tax law means is a broader term which includes everything you are following for income tax is the income tax law. Business laws means everything you are complying to do the business is the business laws.
పార్ట్నర్షిప్ ఏంది, ఏ లా ఫాలో అయితే అది బిజినెస్ లా అయిపోతుంది అందరికి. ఇది ఓవరాల్ లాకి యాక్ట్కి డిఫరెన్స్, యాక్ట్కి రూల్స్కి డిఫరెన్స్, రూల్స్కి సర్క్యులర్స్కి డిఫరెన్స్, సర్క్యులర్కి నోటిఫికేషన్కి డిఫరెన్స్. సో ఈ టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అదే మెటీరియల్లో చెప్పాను చూడండి అమ్మా, ఏం చెప్పాను, యాక్ట్ కంటైన్స్ ప్రొవిజన్స్ బట్ రూల్స్ కంటైన్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్ ప్రాక్టికల్. ఇది ఈరోజు కొత్తగా చెప్తున్నాం. సో దాని తర్వాత హౌ టు రీడ్ లా అని చెప్పేసి మళ్ళీ ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి డైరెక్ట్ ట్యాక్స్ ఇవన్నీ డిఫరెన్స్ చెప్తున్నాము. దర్ ఆఫ్టర్ సెక్షన్ నెంబర్ 1, 2 అన్నీ చిన్నగా చెప్తున్నాం. ఓకే, లంచ్ బ్రేక్ తీసుకోండి అమ్మా అందరూ. ఓకే రైట్. Recording stopped. హలో చెప్పండి. సార్ శుభలక్ష్మి మేడం గారు మీరు నెంబర్ ఇచ్చేసారు. ఓకే